హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ న్యూ వీడియో. ఈ వీడియోలో చాలా ఈజీ వేలో బెల్ట్ లేని 4 డాట్ బ్లౌజ్‌ని ఎలా డ్రాఫ్ట్ చేసి కట్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ పేపర్ డ్రాఫ్ట్ చేద్దాము. దానికోసం నేను ఇలాంటి పెద్ద బ్రౌన్ షీట్ తీసుకున్నాను. ఈ పేపర్ ఒక కార్నర్ నుంచి 1 ఇంచ్ వదిలేసి అడ్డము మరియు నిలువుగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇవి కావాల్సిన మెజర్‌మెంట్స్. ఇవన్నీ ఇంచెస్‌లో ఉన్నాయి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచెస్ మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 2 డాట్స్ పెట్టి లైన్ డ్రా చేస్తే స్ట్రెయిట్‌గా వస్తుంది. పైకి కిందికి కాకుండా. షోల్డర్ 15.5/2 చేస్తే 7.75 వస్తుంది. దానిలో నుంచి -2 చేస్తే 5.75 వస్తుంది. ఇది లైన్ మీద మార్క్ చేసుకొని షోల్డర్ విడ్త్ 2.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి నెక్ లెంత్ వరకు రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ కోసము చెస్ట్ విడ్త్‌ని 6తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. దీనికి 0.5ని యాడ్ చేయాలి. చేస్తే 6.5 ఇంచెస్ వస్తుంది. దాన్ని మార్క్ చేసుకొని ఆ మార్క్ నుంచి షోల్డర్ వరకు ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ విడ్త్ కోసము టోటల్ చెస్ట్ రౌండ్‌ని 4తో డివైడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. దానిని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ విడ్త్ 30ని కూడా 4తో డివైడ్ చేస్తే 7.5 వస్తుంది. దాన్ని మార్క్ చేసుకొని డాట్ విడ్త్ 0.75ని కూడా మార్క్ చేసుకోవాలి. మొత్తము 8.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ విడ్త్ అండ్ వేస్ట్ విడ్త్‌ని జాయిన్ చేసుకోవాలి. డాట్‌ని మార్క్ చేయడానికి వేస్ట్ మిడ్ పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి 3.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. 0.75/2 చేస్తే 0.35ని రెండు వైపులా మార్క్ చేసుకొని డాట్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మరియు ఆర్మ్ హోల్ కర్వ్స్‌ని ఫ్రెంచ్ కర్వ్‌తో డ్రా చేసుకుందాము. మీరు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కూడా చేయొచ్చు. షోల్డర్ ఎడ్జ్ నుంచి 0.25 కిందికి మార్క్ చేసుకొని ఆ పాయింట్ నుంచి నెక్ లైన్‌కి లైన్ డ్రా చేసుకోవాలి. దీనితో మన ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిపోతుంది. ఈ డ్రాఫ్ట్‌కి 0.5 ఇంచెస్ సీవ్ అలవెన్స్ మార్క్ చేసుకుందాము. ఇది బ్యాక్ డ్రాఫ్ట్ కాబట్టి మధ్యలో ఫోల్డ్ వస్తుంది. సో అక్కడ సీవ్ అలవెన్స్ మార్క్ చేయము. కానీ సైడ్ అలవెన్స్ 1.5 మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుందాము. ఈ ఫైనల్ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాము. బిగినర్స్ అయితే 0.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకోండి. కొంచెం ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు 0.25 తీసుకోవచ్చు. సో నేను 0.25కి మార్క్ చేసి ప్యాటర్న్‌ని కట్ చేసుకుంటున్నాను. సైడ్ సీమ్ మాత్రం 1.5 ఉంటుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నింటినీ లేబుల్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని డ్రాఫ్ట్ చేద్దాం. దానికోసము వేరే బ్రౌన్ షీట్ మీద రిఫరెన్స్ లైన్స్‌ని డ్రా చేసుకొని పెట్టుకుందాము. ఫ్రంట్ డ్రాఫ్ట్ అండ్ బ్యాక్ డ్రాఫ్ట్‌లో షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ లెంత్ సేమ్‌గా ఉంటాయి కాబట్టి బ్యాక్ డ్రాఫ్ట్‌ని ఈ పేపర్ మీద పెట్టి ట్రేస్ చేసుకోవాలి. ఇలా ట్రేస్ చేయడానికి కార్బన్ పేపర్‌ని డ్రాఫ్ట్ కింద పెట్టేసి ట్రేసింగ్ వీల్‌తోనే బ్యాక్ డ్రాఫ్ట్ మొత్తము ట్రేస్ చేసుకోవాలి. ఇలా ట్రేస్ చేసేటప్పుడు పేపర్ కదలకుండా ఉండడానికి ఏదైనా వెయిట్ దాని మీద పెట్టుకోవాలి. వేస్ట్ లైన్, సైడ్ సీమ్, షోల్డర్, ఆర్మ్ హోల్, డాట్ అన్నీ సరిగా ట్రేస్ చేసుకోవాలి. ఇలా ట్రేస్ చేసిన దాని మీద విజిబుల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి మాత్రము ఎల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లైన్ 6కి మార్క్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఆర్మ్ హోల్ ఎల్ షేప్ దగ్గర అడ్డంగా లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ నుంచి 0.5 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్‌ను మిడ్ పాయింట్‌ని మార్క్ చేసుకొని 0.4 ఇంచ్ లోపలికి మార్క్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ ఎండ్ వరకు ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి ఆర్మ్ హోల్‌ని డ్రా చేసుకోవాలి. డ్రాయింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అన్ని పాయింట్స్ మీట్ అవుతూ ఫ్రీ హ్యాండ్ డ్రా కూడా చేసుకోవచ్చు. చెస్ట్ విడ్త్ 9కి 0.5 ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పాయింట్ నుంచి కిందికి లైన్ డ్రా చేసుకోవాలి.
ఫ్రంట్ ఓపెనింగ్ డాట్ కోసము నెక్ టు వేస్ట్ మిడ్ పాయింట్ని మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. 0.25 రెండు వైపులా మార్క్ చేసుకొని డార్క్ని డ్రా చేసుకోవాలి. ఏపెక్స్ విడ్త్ కోసము 36/12 చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. దానిని వేస్ట్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన పాయింట్ నుంచి 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని 1.75 ఇంచెస్ డాట్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన లైన్స్ నుంచి డాట్ లెంత్కి లైన్స్ డ్రా చేసి డాట్ని కంప్లీట్ చేయాలి. ఈ డాట్ని కిందికి 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేయాలి. వేస్ట్ విడ్త్ 7.5కి 1.75 ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ టు వేస్ట్ లైన్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసిన 1 ఇంచ్ డాట్ని వేస్ట్ లైన్కి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ మిడిల్ డ్రాఫ్ట్ రెడీ. ఇప్పుడు సైడ్ డ్రాఫ్ట్ కోసము వేస్ట్ లైన్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని డాట్ లెంత్ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. డాట్ విడ్త్ కోసం 0.25 ఇంచెస్ని రెండు వైపులా మార్క్ చేసుకొని డాట్ లెంత్కి జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డాట్ కోసము చూయించిన పాయింట్ నుంచి డాట్ లెంత్ 4 ఇంచ్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. డాట్ విడ్త్ కోసము 0.25 రెండు వైపులా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పాయింట్స్ని డాట్ లెంత్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ డాట్ రెడీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులో ఉన్న డాట్ విడ్త్స్ని కిందికి ఎక్స్టెండ్ చేయాలి. అంటే 0.5 రెండు వైపులా మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్టెండెడ్ పాయింట్స్ని మధ్య డాట్కి జాయిన్ చేసుకోవాలి. దీనితో ఫ్రంట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోతుంది. సివ్ అలవెన్స్ 0.25 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి హుక్ సైడ్ కూడా 0.25 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇంకా సైడ్ సీమ్ వచ్చేసి 1.5 ఇంచెస్ బ్యాక్ డ్రాఫ్ట్లో మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్రంట్ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. రెడీ అయిన ప్యాటర్న్ మీద మెజర్మెంట్స్ లేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాము. బ్యాక్ షోల్డర్ 2.5 ఇంచెస్, ఫ్రంట్ 2.5. ఆర్మ్ హోల్ డెప్త్ ఫ్రంట్ 6.25, బ్యాక్ కూడా 6.25. బ్యాక్ సైడ్ లెంత్ 8 ఇంచెస్, ఫ్రంట్ది 8.5 మార్క్ అయింది. అంటే అది డాట్ విడ్త్. దానికోసము డాట్ విడ్త్ని ఫోల్డ్ చేసి మెజర్ చేస్తే సరిగ్గా 8 ఇంచెస్ వస్తుంది. ప్రతి డాట్ ఫోల్డ్ చేసి మెజర్ చేయండి. ఇప్పుడు వేస్ట్ విడ్త్ చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా డాట్ని ఫోల్డ్ చేసి మెజర్ చేస్తే 7.5 ఇంచెస్ రావాలి. ఇదిగోండి 7.5 ఇంచెస్. ఫ్రంట్ సైడ్ కూడా డాట్ని ఫోల్డ్ చేసేసి మెజర్ చేసి చూద్దాము. ఇది 7.5 ఎగ్జాక్ట్ వచ్చింది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాలి. ఫైనల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రాఫ్ట్స్ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన డ్రాఫ్ట్స్తోని ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. దానికోసము 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ డ్రాఫ్ట్ని ట్రేస్ చేయడానికి పేపర్ ప్యాటర్న్ని ఫోల్డెడ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకోవాలి. పేపర్ ప్యాటర్న్ మీద ఆల్రెడీ సీవ్ అలవెన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. సైడ్లో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని వదిలేయాలి. అది వేస్ట్ స్ట్రిప్. ఈ పేపర్ ప్యాటర్న్ని చాక్తోని ట్రేస్ అవుట్ చేసుకుందాము. ట్రేస్ చేసేటప్పుడు పేపర్ ప్యాటర్న్ మూవ్ అవ్వకుండా ఉండడానికి పేపర్ మీద ఏదైనా వెయిట్ పెట్టేసుకోవాలి. ఇలా ట్రేస్ అవుట్ అయిన దాని మీద సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. మొత్తం ప్యాటర్న్ మార్క్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ కూడా వైట్ కార్బన్ పేపర్ని యూజ్ చేసి ట్రేసింగ్ వీల్తో ప్యాటర్న్ మొత్తము ట్రేస్ అవుట్ చేసుకోవాలి. డాట్ పాయింట్ కూడా ట్రేస్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రేసింగ్ అంతా ఒకే వైపు జరిగింది. రెండో వైపు కూడా చేయాలంటే ట్రేస్ చేసుకున్న ప్యాటర్న్ మీద చాక్తోని థిక్గా లైన్స్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని ఔటర్ లైన్ నుంచి కట్ చేసుకుందాము. నెక్ మిడిల్ పాయింట్‌లో, డాట్ మిడిల్ పాయింట్‌లో సైడ్ సీమ్ లైన్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్‌ని ఓపెన్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకొని అన్ని వైపులా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్‌ని ఓపెన్ చేసి చూస్తే ట్రేసెడ్ పార్ట్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ ప్యాటర్న్‌ని పెట్టి దానిని కూడా సేమ్ బ్యాక్ లాగా ట్రేస్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇలా రెడీ అయిన ట్రేస్ ప్యాటర్న్ మీద చాక్‌తోని లైన్స్ డ్రా చేసుకుందాము. ఫ్యాబ్రిక్‌ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని ట్యాప్ చేసుకుందాము. ఇలా రెడీ అయిన 2 సైడ్స్‌ని సెపరేట్ చేసుకుందాము. దీనితో ఫ్యాబ్రిక్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి ఈజీ ప్యాటర్న్స్ ఇంకా నేర్చుకోవడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అందరితోని షేర్ చేయండి.